హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో 2026 డిఎస్సికి సంబంధించి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో డ్రాయింగ్ సంబంధించి ఆర్ట్కి సంబంధించి మనం లాస్ట్ వీడియోలో చూడడం జరిగింది. ఈరోజు వీడియోలో మీకు క్రాఫ్ట్కి సంబంధించి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో క్షుణ్ణంగా వివరంగా ఇందులో చూపించడం జరుగుతుంది. ఒకసారి చూసి అవగాహన తెచ్చుకోండి. ఇది నేను మీకు చూపించే మోడల్ పేపరు 2018లో క్రాఫ్ట్ విభాగంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ మోడల్ పేపర్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇందులో ఫస్ట్ పేజీలో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి చూడొచ్చు. రెండో పేజీలో దీనికి ఏమేం పాస్ అవ్వాలి ఎగ్జామ్ కంటే మీకు తెలియదు ఏం కాదు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, అలాగే టెక్నికల్ టీటీసీ ట్రైనింగ్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ పాస్ అవ్వాలి. ఇది క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇందులో మనకు వెళ్ళినట్టయితే ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి 5 మార్కులు, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 5 మార్కులు, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 5 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ ఎబిలిటీకి సంబంధించి 15 మార్కులు ఇచ్చాడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ 30 మార్క్స్ కూడా ఆర్ట్ సిలబస్లో కూడా కామన్గా ఉంటాయి. అంటే ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి ఇక్కడ వరకు కామన్. అయితే ఇప్పుడు జనరల్ మెథడ్కి సంబంధించి 70 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ట్ సిలబస్ ఆర్ట్కు ఉంటుంది, క్రాఫ్ట్ సిలబస్ క్రాఫ్ట్కు ఉంటుంది. మనం గమనించాల్సింది మీరు జాగ్రత్తగా చూడండి. పైనున్న 30 మార్క్స్ ఎలాగైనా మనం చదివి తీసుకురావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మెథడ్కి సంబంధించి 70 మార్కులకు సంబంధించినవన్నీ కూడా జాగ్రత్తగా చదివిది అర్థం చేసుకుంటే కానీ మనకి సిలబస్ అర్థం కాదు. కాబట్టి ఒకవేళ దీనికి సంబంధించి పైన చూడండి, మీరు పక్కన సిలబస్ ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు గమనిస్తే ఇది ఈవెంట్స్ కానీ లేదా 1 ఇయర్లో జరిగినటువంటి ఏవైనా కార్యక్రమాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2016 ఇచ్చాడు, కానీ 2010 నుంచి 16 ఇచ్చాడు. ఇందులో మనం ఏం చేయాలంటే దగ్గర 2020 నుంచి 26 దాకా ఉన్నటువంటి డిఎడ్కి సంబంధించి సబ్జెక్టులో మనం చూసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి వీడు 2010-16 ఇచ్చాడు. మనం అలాగే 2020 నుంచి 26 వరకు ఉన్నటువంటి డిఎడ్ ఆ డైట్ ఎగ్జామ్లకు సంబంధించి టెక్స్ట్ బుక్లు చూసినట్టయితే మనకు సరిపోద్ది. నెక్స్ట్ లాంగ్వేజ్ సంబంధించి మీరు గమనించండి, మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి లోపు ఉన్నటువంటి తెలుగుకు సంబంధించినటువంటి గ్రామర్ ఇస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, 8th క్లాస్ లోపులో ఉన్నటువంటి సిలబస్ మనం చదువుకోవాలి తెలుగుకి. ఒకవేళ జనరల్ మెథడ్ కనుక 70 మార్కులు ఇచ్చింది ఏంటంటే లోయర్ హయ్యర్కి సంబంధించి సిలబస్లో మనకు చెప్పినటువంటి 45 డేస్లో ఏ మ్యాటర్ అవుతుందో ఆ మ్యాటర్ మీద మనకి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పైన ఉన్నటువంటి 30 మార్క్స్ సిలబస్ అదైతే జనరల్ మెథడ్కి 70 మార్క్స్. టోటల్గా మనకి ఇక్కడ 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్స్ అయితే 200, మొత్తం 200 క్వశ్చన్స్ ఇస్తాడు. హాఫ్ మార్క్ లెక్కల్లో మనకి 200 ఇంట్లు మనం లెక్కేసుకుంటే 100 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది సిలబస్కి సంబంధించినటువంటి కంటెంట్. మరి ఇందులో లోపల ఏమి ఇచ్చాడు అంటే మీకు ఇందాక చెప్పినట్టుగానే వీటికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఏమేమి చదవాలన్నది ఇందాక చెప్పాను. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మన టెక్స్ట్ బుక్ చదవాలి. ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా డైట్ బిఎడ్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది.
లాంగ్వేజ్ ఎబిలిటీకి సంబంధించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇందులో ఏంటి అంటే మనకి ఇచ్చిన దాంట్లో మీరు గమనించినట్టయితే వాడు ఏమిస్తున్నాడంటే ఇందులో ఫస్ట్ పాకెట్స్ జేబుల గురించి కానీ అందులో రకాలు కానీ, తర్వాత మెండింగ్ అని ఇచ్చే డార్నింగ్లో టైప్స్ అడుగుతున్నాడు, తర్వాత డ్రాఫ్టింగ్ అడుగుతున్నాడు, డ్రాఫ్టింగ్లో కలర్స్ అడుగుతున్నాడు. అలాగే డ్రాఫ్టింగ్తో పాటు కలర్స్ ప్రిన్సెస్ కానీ బయట వాళ్ళు వేసుకునే ఫ్రాక్ కానీ కోట్లు కానీ మనం ఎలా తయారు చేయాలో ఇందులో అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇందులో డిజైన్స్ శారీ బోటికి కానీ డ్రాఫ్టింగ్కి సంబంధించి లేదా పంజాబీ డ్రెస్ షర్ట్కి సంబంధించి కానీ ఇలాంటి రకాలు అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎంబ్రాయిడరీలోకి వెళ్తున్నాం. ఎంబ్రాయిడరీలో కూడా మనకి ఎక్కువగా అందులో ఉన్నటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఊళ్ళతో అల్లేవన్నీ కూడా అందులో అడగడం జరుగుతుంది. అలాగే టెక్నిక్స్ మీరు గమనిస్తే బుక్స్ బైండింగ్ చేస్తారు, ఆ బైండింగ్ సంబంధించి కార్పెంటర్ చేసే వర్క్ కూడా ఇందులో అడగడం జరుగుతుంది. బుక్ బైండింగ్, అలాగే క్రాఫ్ట్ వర్క్, తర్వాత బోర్డ్స్ తయారు చేయడం, ఇలాంటి రకాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక్కసారి మీరు మళ్ళీ 1 మినిట్ జాగ్రత్తగా గమనించండి, చూడండి. ఫస్ట్ 2 పేపర్లు చూసిన తర్వాత నెక్స్ట్ సిలబస్ పేపర్. ఇది సిలబస్ పేపర్ అయిన తర్వాత ఇందులో పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జాగ్రత్తగా చూడండి. తరువాత పేపర్ పార్ట్ 3 అలాగే పార్ట్ 4. పార్ట్ 3లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి పేపర్ ఇది. పార్ట్ 4లో తెలుగుకి సంబంధించి కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, అలాగే నేపథ్యాలు ఈ పేపర్లో మనం ఇది చూడవచ్చు. నెక్స్ట్ పేపర్ ఇందులో తెలుగుకి సంబంధించి పదజాలం, భాషాంశాలు, తెలుగు సందులు, సమాసాలు, ఈ పార్ట్కు గ్రామర్కి సంబంధించి పార్ట్ చూడవచ్చు. పార్ట్ 5లోకి వచ్చేటప్పటికి జనరల్ మెథడ్, స్పెషల్ మెథడ్. ఇందులో పెయిన్, అలాగే నీడిల్ వర్క్, అలాగే ఎంబ్రాయిడరీ, డ్రాఫ్టింగు, డార్నింగు, అలాగే కాలర్స్, పాకెట్స్, వీటికి సంబంధించి ఈ పేజీలో మనం చూడవచ్చు. తర్వాత లాస్ట్లో బైండింగ్, బుక్ బైండింగు లేదా క్రాఫ్ట్ వర్క్, మనకి కార్పెంటర్ వర్క్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇది మీకు ఇచ్చే క్రాఫ్ట్ సిలబస్. మరి ఈ క్రాఫ్ట్ సిలబస్ నేను తీసుకోవడం లాస్ట్ డిఎస్సి 2018లో తీసినటువంటి సిలబస్ మీకు అందిస్తున్నాను. సో దీని ప్రకారం ఒక అంచనా వేసుకుని దీన్ని మౌల్డ్ చేసుకుని మీరు ప్రతి మ్యాటర్ బిట్టు కూడా ఇందులో ఉన్న సిలబస్ ప్రకారం చదివితే 99% పాస్ అవ్వడానికి, జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన సిలబస్తో పాటుగా మీరు అదనపు సిలబస్ కానీ ఈ కొత్త సంవత్సరాల్లో జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్నెస్ కొత్తవి ఏమన్నా ఉంటే అవి కూడా ప్రిపేర్ అయితే చాలా మంచిది. దయచేసి నన్ను ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు ఉన్నంతలో నాకు తెలిసిన మట్టికి ఈ సిలబస్ మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా నేను మీకు అక్టోబర్ వరకు కూడా ఒక్కొక్క లెసన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.